ఒంటరి తోడేలు యొక్క విముక్తి. పౌర్ణమి దట్టమైన అడవిపై వెండి కాంతిని ప్రసరింపజేసి చెట్లను మరియు భూమి గుండా పాములా ప్రవహించే నిశ్శబ్ద నదిని ప్రకాశవంతం చేసింది. అరణ్యం మధ్యలో రేల్ అనే ఒంటరి తోడేలు నీడల గుండా నిశ్శబ్దంగా కదిలింది. అతని బొచ్చు రాత్రితో సజావుగా కలిసిపోయింది మరియు అతని మెరిసే పసుపు కళ్ళు అనుభవం మరియు ఒంటరితనం గురించి మాట్లాడే తీవ్రతతో మెరుస్తున్నాయి. రేల్ ఒకప్పుడు బలమైన గుంపు యొక్క ఆల్ఫాగా ఉండేది, కానీ విధి క్రూరంగా మారింది. ప్రత్యర్థి గుంపుతో జరిగిన భీకర యుద్ధం వల్ల అది అన్నింటినీ కోల్పోయింది. తన సొంత సోదరుడు కేల్ చేత మోసం చేయబడి అతను బహిష్కరణకు గురయ్యాడు. ఒంటరిగా అడవిలో తిరగడానికి వదిలివేయబడ్డాడు. అతని గతం యొక్క ప్రతిధ్వనులు అతని వెంటాడాయి, కానీ అతను ఒంటరి తోడేలు యొక్క క్రూరమైన జీవితానికి అనుగుణంగా జీవించడం నేర్చుకున్నాడు. ఒక సాయంత్రం లోయ అంచు దగ్గర రేల్ తిరుగుతుండగా గాలిలో అతనికి సుపరిచితమైన వాసన వచ్చింది. అది అతని పూర్వ గుంపు వాసన. అతని గుండె వేగంగా కొట్టుకుంది. అతను వాటిని చూసి 1 సంవత్సరం పైనే అయ్యింది. అతనికి తిరిగి రావాలనే ఉద్దేశం లేదు, కానీ ఉత్సుకత అతని పైకి వచ్చింది. నీడలా నిశ్శబ్దంగా ఆ గుంపు కొత్త భూభాగాన్ని చూస్తున్న రాతి గుంపుకు చేరుకునే వరకు అతను ఆ సువాసనను అనుసరించాడు. అతను చూసినది అతని వెన్నెముకలో వణుకు పుట్టించింది. ఒకప్పుడు వృద్ధి చెందుతున్న గుంపు బలహీనంగా కనిపించింది. వాటి సంఖ్య తగ్గిపోయింది మరియు వాటి కదలికలు మందగించాయి. క్లియరింగ్ మధ్యలో కేల్ ఉన్నాడు, ఇప్పుడు ఆల్ఫా. కానీ అతను రేల్ గుర్తుంచుకున్న శక్తివంతమైన నాయకుడు కాదు. కేల్ బొచ్చు మసకబారింది. అతని కళ్ళు వాటి సాధారణ పదును కోల్పోయాయి మరియు అతని చుట్టూ ఉన్న తోడేళ్లు అలసిపోయి పోషకాహార లోపంతో కనిపించాయి. రేల్ అంతర్దృష్టి అతనికి ఏదో ఘోరమైన తప్పు జరిగిందని చెప్పింది. అప్పుడే గాలి మరో సువాసనను తీసుకెళ్లింది. మానవులు. వేటగాళ్ల గుంపు. ఆ గుంపు భూభాగంపై దృష్టి సారించింది. రేల్ వారి ఆయుధాల లోహాన్ని మరియు నిప్పు మరియు పొగ దుర్వాసనను పసిగట్టగలడు. దాని అర్థం ఏమిటో అతనికి తెలుసు. వేటగాళ్లు తోడేళ్లను వెంబడిస్తున్నారు మరియు త్వరలో వారు దాడి చేస్తారు. రేల్ ఒక ఎంపికను ఎదుర్కొన్నాడు. తనను విడిచిపెట్టిన వారికి సహాయం చేయడానికి అతనికి ఎటువంటి కారణం లేదు. గుంపు అతనికి ఎదురు తిరిగింది మరియు కేల్ అతన్ని వెళ్ళగొట్టాడు. అతను వారికి ఏమీ రుణపడి లేడు, కానీ లోపల పాత విధేయత కలిగి ఉంది. లోతైన శ్వాసతో అతను తన నిర్ణయం తీసుకున్నాడు. రేల్ గుంపు శిబిరం వైపు వెళ్ళాడు. అతను సమీపించగానే తోడేళ్లు అతన్ని గమనించాయి. కేల్ కేకలు మరియు దిగ్భ్రాంతికరమైన వ్యక్తీకరణల గొనుగుడును అతను ఎదుర్కొన్నాడు, కానీ రేల్ వాటిని పట్టించుకోలేదు. అతను కేల్ వైపు చూశాడు. అతను అనుమానంతో తన చూపులను కుదించాడు. "నువ్వు ఇక్కడ ఏమి చేస్తున్నావు?" అని కేల్ అడిగాడు. "సమయం లేదు, వేటగాళ్లు వస్తున్నారు, గుంపు చిక్కుకుపోయింది" అని రేల్ బదులిచ్చాడు. కేల్ సంకోచించాడు. "మేము నిన్ను ఎందుకు నమ్మాలి?" అని అన్నాడు. రేల్ తన స్వరం స్థిరంగా 1 అడుగు దగ్గరగా వేశాడు. "ఎందుకంటే లేకపోతే నేను ఇక్కడ ఉండను. నాకు మీ మధ్య స్థానం లేదని నాకు తెలుసు, కానీ మన జాతి వారు వధించబడటం నేను చూస్తూ ఉండలేను" అని అన్నాడు. కేల్ 1 క్షణం అతన్ని పరిశీలించి అయిష్టంగా తల ఊపాడు. "మీరు ఏమి సూచిస్తారు?" అని అడిగాడు. రేల్ త్వరగా ఒక ప్రణాళిక వేశాడు. గత సంవత్సరం అతను చుట్టుపక్కల అరణ్యంలో ప్రతి మార్గాన్ని, ప్రతి దాచిన బాటను నేర్చుకుంటూ గడిపాడు. వేటగాళ్లు ఎక్కడి నుండి వస్తారో మరియు గుర్తించబడకుండా ఆ గుంపును ఎలా నడిపించాలో అతనికి తెలుసు. చంద్రుడి పైకి ఎక్కే కొద్దీ ఆ గుంపు రేల్ మార్గదర్శకత్వంలో వేగంగా కదిలింది. వారు దట్టమైన పొదల్లోకి నావిగేట్ చేస్తూ చెట్ల గుండా జారుకున్నారు. రేల్ వారిని కొండల్లో దాగి ఉన్న గుహల శ్రేణికి నడిపించాడు. ఒకప్పుడు అతను తన ఆశ్రయం అని పిలిచే ప్రదేశం. ఆ గుంపు లోపల స్థిరపడింది. ప్రమాదం దాటిపోయే వరకు వేచి ఉండడంతో వారి శ్వాస నిశ్శబ్దంగా ఉంది. కొన్ని క్షణాల తరువాత వేటగాళ్లు ఖాళీ ప్రదేశానికి వచ్చారు. వారు దాక్కున్న ప్రదేశం నుండి తోడేళ్లు ఆ ప్రాంతాన్ని వెతుకుతుండగా వారి టార్చ్ లైట్లు మినుకుమనే నీడలను వెతుకుతున్నట్లుగా చూశాయి. నిరాశ చెందిన వేటగాళ్లు చివరికి తమ ఆశలు వదులుకొని వెళ్ళిపోయారు. రాత్రికి వారి గొంతులు మసకబారాయి. ఆ గుంపును కాపాడారు. తెల్లవారుజాము సమీపిస్తున్న కొద్దీ తోడేళ్లు గుహల నుండి బయటకు వచ్చాయి. గాలిలో ఉద్రిక్తత తగ్గింది, కానీ అనిశ్చితి అలాగే ఉంది. కేల్ ముందుకు అడుగు పెట్టాడు. అతని చూపులు రేల్ దృష్టిని తాకాయి. "నువ్వు మమ్మల్ని రక్షించావు" అని అన్నాడు. రేల్ తల వంచుకున్నాడు. "నేను చేయవలసినది చేశాను" అని అన్నాడు.
కేల్ మళ్ళీ మాట్లాడే ముందు సంకోచించాడు. నేను నిన్ను మోసం చేయడం తప్పు. నా నాయకత్వంలో ఆ గుంపు బాధపడింది. నా గర్వం మరియు ఆశయం నా తీర్పును కప్పివేసింది. అతను లోతైన శ్వాస తీసుకున్నాడు. తిరిగి రా రేల్, మమ్మల్ని మళ్ళీ నడిపించు అని అన్నాడు. రేల్ ఆ గుంపు వైపు చూశాడు. అది అతని గుంపు. వారు ఇకపై అతని వైపు శత్రుత్వంతో కాదు, గౌరవం మరియు ఆశతో చూశారు. అతను చాలా కాలం ఒంటరిగా గడిపాడు. అతనికి ఇకపై వారి మధ్య స్థానం లేదని నమ్మాడు. కానీ బహుశా విముక్తి సాధ్యమే. నెమ్మదిగా తల ఊపుతూ రేల్ అంగీకరించాడు. ఆ ఉదయం సూర్యుడు ఆకాశాన్ని బంగారం మరియు ఎరుపు రంగులతో చిత్రించినప్పుడు ఒంటరి తోడేలు ఇకపై ఒంటరిగా లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please like, share and subscribe.